చెప్తేనే కదా తెలిసేది. ఆల్రెడీ పెళ్ళైతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నేను ప్రేమిస్తున్నానంటే తను కూడా ఐ లవ్ యూ చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసేంత ఫోన్ని కాదు. సారీ సత్య. అయ్యో మీరెందుకు సారీ చెప్పడం? నా లైఫే ఇంత. మనకెవరూ నచ్చరు. ఒకవేళ నచ్చితే వాళ్ళకి నేను నచ్చను. మన ఫేస్ వాల్యూ అలాంటిది. దీని అమ్మ జీవితం. హే, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. అలా ప్రేమించుకుంటూ పోతే అది ప్రేమ అవ్వదు. చూడు సత్య, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. కొంతమంది లైఫ్ ఆల్రెడీ రాసిపెట్టి ఉంటుంది, నువ్వు ఇలానే బ్రతకాలి అని. లేదు నాకు నచ్చినట్టు బతుకుతాను అంటే బాధ తప్ప ఇంకేం మిగుంది. అయినా నా సోదంతా ఎప్పుడు ఉండదులే కానీ ఇంతకీ పెళ్ళెప్పుడు? వరుణ్ యుఎస్ఏకి వెళ్తే ఇంకో 2 years వరకు రాడు. తనేమో అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని చెప్పాడు. అందుకే పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో అన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఇంకా 10 days ఉంది. సత్య, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.